నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి అడిషనల్ కలెక్టర్ మనోజ్ చేతుల మీదుగా బెల్లంపల్లిలోని భగవద్ బంధువులకు సుమారుగా 150 మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది. ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారజతాం ధ్రువం. మనకి తెలుసు, ఈ నెల 27వ తారీఖున గణేష్ చతుర్థి అనే మన ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండుగ అందరూ కూడా కుటుంబ సమేతంగా సుఖశాంతులతో జరుపుకొని మంచిగా ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మట్టి గణేష్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మట్టి గణేష్ ని వాడి, ఎందుకంటే మనం నిమజ్జనం చేసేటప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో ఏదైతే మనం నిమజ్జనం చేస్తామో వాటి వల్ల వాటర్ బాడీస్ అనేవి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. వాటర్ బాడీస్ లో కెమికల్స్ కానీ అది కానీ మళ్ళీ ఆ వాటర్ బాడీస్ వల్ల మనమే ఎఫెక్ట్ అవుతాం. సో ఇప్పుడు ఈ మట్టి గణేష్ ఏదైతే మనం నిమజ్జనం చేస్తామో, ఏదైతే మట్టిని తీసి మనము గణేష్ గా చేస్తామో దాన్నే మళ్ళీ తిరిగి నీళ్ళల్లో వేసిన తర్వాత అదే మట్టిలో నిమజ్జనం చేయడం మట్టిగా మారడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అయినటువంటి మట్టి గణేష్ ని వాడాలని, ఈ బెల్లంపల్లి సబ్ డివిజన్ లో అందరూ కూడా మట్టి గణేష్ వాడాలని కోరుకుంటారు. ధన్యవాదాలు. దేవాలయం ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేసినందుకు ఆ ముక్క దేవాలయ కమిటీకి మరియు అర్చకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యుల ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం చేసినటువంటి మా నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మట్టి వినాయకుడైతే ప్రజలకు ఎటువంటి హానికి కలగకుండా నిమజ్జనం కావచ్చు మరియు ఇతర ఎటువంటి హాని కలగకుండా ఉంటుందనే ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వము తప్పకుండా మట్టి వినాయకుడిని పెట్టి పూజించాలని చెప్పి, అదే శ్రేష్టమైనదని చెప్పి మన ధర్మాదాయ శాఖ చెప్తుంది. కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా మట్టి వినాయకులను పెట్టి పూజలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానివల్ల మనందరికీ మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా బెల్లంపల్లి ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి మన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ గారు ఇచ్చేస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా సుస్వాగతం తెలియజేస్తూ, ఆయన వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం మొదలు పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.